వాళ్ళ వరకు ఉంటే పర్లేదు, ఇతర భాషల వాళ్ళపైన ఎఫెక్ట్ చూపించేలాగా ఉంది, లేకపోతే దేశ ఇంటిగ్రిటీ పైన ఎఫెక్ట్ చూపించేలాగా ఉందనేది ఇటు బీజేపీ కావచ్చు, లేకపోతే నార్త్ స్టేట్స్ కావచ్చు ఎక్కువగా విమర్శిస్తున్నాయి. మోరోవర్ హిందీకి సంబంధించి హిందీని అసలు మేము ఎందుకు పట్టించుకోవాలి, లేకపోతే మేము ఎందుకు హిందీ చదవాలి, మేము ఎందుకు హిందీ నేర్చుకోవాలనేటువంటి ఒక ఉద్యమం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. అంటే తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, ఇప్పుడు తమిళ్లో ఎక్కువగా అయింది. నేను అన్నట్లుగా నిన్న రూపీ సింబల్ని కూడా మార్చేసి ఏకంగా అసెంబ్లీలో బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టినటువంటి తీరును మనం చూసాం. అసలు మీరు ఎలా చూస్తారండి భాషకు సంబంధించి? నిజంగానే హిందీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషల పైన రుద్దబడుతుందా లేదా అంటే ఏం చెప్తారు? గారు మీకు అట్లాగే మిత్రులు వెంకటరెడ్డి గారికి, మూర్తి గారికి, అట్లా బోర్సెట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడైనా మనిషికి నేను, నా కుటుంబము, నా ప్రాంతము, నా మతము, నా కులము, లేకపోతే నా దేశము, నా ప్రపంచం, విశ్వనాథుడిని నేనంటారు మన గురు జాషువా గారు. కనుక గీతలు ఒక్క గీత పక్కన ఇంకో పెద్ద గీత గీసుకుపోతే మనం విశ్వనాథుడు అంటే ప్రపంచం అంతా కుటుంబంగా మారిపోయిన సందర్భం ఉంది. అందుకని మనం మాట్లాడుకుంటుంటే చూస్తున్నాం కదా, గతంలో సౌకర్యం లేకుండే. కనుక ప్రపంచమే కుటుంబంగా మారిపోయిన సందర్భంలో ఈ గీతలు ఉంటాయి, కానీ మెల్లమెల్లగా చెరిపేసుకుంటూ పోవాలి. కానీ చెరిపేసే క్రమంలో ఎవరి మనోభావం దెబ్బతినొద్దు కదా. ఎందుకంటే ఎప్పుడైనా మతము, కులము, భాష, ప్రాంతము, భావోద్వేగాలు రెచ్చగొడతాయి. భావోద్వేగం కాస్త భావోద్రేకంగా మారకుండా ఉండాలి. అన్ని భాషలు గౌరవిద్దాం, మన భాషను అన్య భాషలను నేర్చుకుందాం, మన భాషను నేర్చుకుందాం, అన్య భాషలను కూడా గౌరవిద్దాం అనే పద్ధతి బాగానే ఉంటుంది. మనం మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మన గతంలో కూడా తెలుగు వారిని కూడా హిందీని తక్కువనే చూసినాం. హిందీ మీద మనకు ప్రేమ ఉన్నా కూడా ముఖ్యంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తేడా ఉంటుంది స్పష్టంగా. ఎందుకంటే గతంలో ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళు మా పూర్వీకులు. ఇవాళ హిందీ రావడం సహజంగా వస్తుంది. కానీ మనకు హిందీ సబ్జెక్టు గతంలో 25 మార్కులు పెట్టుకున్నాం, చూసాం కదా. ఎందుకు పెట్టుకున్నాం? హిందీ అనేది పరాయి భాష, నేర్చుకోవడం కష్టం అని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగతా అన్నిటికీ 35 మార్కులకి సబ్జెక్టు పాస్ మార్కులు పెట్టుకుని దీనికి 25 పెట్టుకున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని సున్నితంగా వ్యవహరిస్తే, సున్నితంగా డీల్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ మీరు ఆ పని చేస్తేనే మేము పని చేస్తాం అనే మాట వచ్చింది చూసింటారు. మొదటి నుంచి తమిళ్ మొత్తం భాషాభిమానం ఎక్కువ, భాష దురభిమానం ఎక్కువ. భాషాభిమానం ఉంటే తప్పులేదు. భాషాభిమానం నాకు కద్దని వంటి గొప్పలు చెప్పబోక అని చెప్పి గురజాడ పరావు గారు ఎన్నడో రాసింది. కనుక భాషను గౌరవిద్దాం, భాష నేర్చుకుందాం. కానీ నేర్చుకునే క్రమంలో రుద్దడం అనే సమస్య వచ్చినప్పుడు సమస్య. నేను రెండింటికి అంటున్నాను, భాషను వ్యతిరేకించాలా, నేర్చుకోవాలంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. మీరు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ బాటలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాటల్లో ఉన్న జిల్లాల ప్రజలను చూడండి, వాళ్ళు 3-4 భాషలు వస్తాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో మరాఠీ, కన్నడము, తెలుగు 3 వస్తాయి, ఉర్దూ, ఇంగ్లీష్ ఎట్లా వస్తాయి. అట్లా ఇటు పోతే మనకి చిత్తూరుకి వెళ్తే తమిళం వస్తుంది, ఇటు మన కన్నడం వస్తుంది. అట్లా మనకు బార్డర్ మన జిల్లాలో భాషలు వస్తాయి. ఎక్కువ భాషలు రావడం వల్ల సంఘంతో ఎక్కువ మమేకం అవుతారు. మన భాష కుదించుకోపోతుంది, మన భాష మాత్రమే నేర్చుకుంటే. మరి భిన్న భాషలు నేర్చుకోవాలంటే ఇతరులు కూడా అదే పాటించాలి కదా అనే వాదం వస్తుంది. తమిళనాడు వాళ్ళని నేను ఎందుకు సమర్థిస్తున్నాను అంటే, రూపీ మార్చడమా ఇదంతా కాదు, వాళ్ళ వాదనకు వచ్చే విందాం మనం. ఎందుకు విందామంటే త్రిభాషా సూత్రం కేవలం దక్షిణ భారతదేశానికి వర్తిస్తుందా, ఉత్తర భారతదేశం కూడా వర్తిస్తుందా? త్రిభాషా సూత్రం ఒక స్థానిక భాష, ఓ హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరి నేర్చుకోమంటారు. నేనేమంటున్నానంటే స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ అన్నారు కదా, హిందీ ప్రాంతాల్లో స్థానిక భాష హిందీ అవుతుంది కదా. మరి ఇతర దక్షిణాది భాషలు కానీ లేకుంటే తూర్పు భాషలు కానీ, దక్షిణాది భాషలు ఒకటే సమస్య, దక్షిణాదితో సమస్య కాదు. మీకు బెంగాలీ ఉంది, తూర్పు భాష, మన ఒరియా ఉంది తూర్పు, పంజాబ్ ఉంది ఉత్తరము, లేకుంటే పడమాట, గుజరాతీ ఉంది, మరాఠీ ఉన్నది. మరి దేశంలో హిందీ కాకుండా ఇన్ని భాషలు ఉన్నాయి కదా. హిందీ ప్రాంతంలో స్థానిక భాష అంటే హిందీ అవుతుంది. హిందీ ఏతర భాష అంటే హిందీ కాని భాష నేర్చుకోవాలి కదా. అంటే వాళ్ళకు న్యాయం మనకు న్యాయమా అనే సంగతి వస్తుంది. తమిళనాడు వాళ్ళు పాయింటే కదా సార్. నేనేమంటానంటే ఒక పద్ధతి చేయొచ్చు. హిందీ భాష ప్రాంతాల్లో నేను చెప్పిన 8 భాషల్లో ఏదో ఒక భాష నేర్చుకోమని చెప్పండి, అప్పుడు తమిళ కూడా సంతోషిస్తారు, సమస్య లేదు కదా. అందుకని ఇక్కడ సమస్య ఏమంటే త్రిభాషా సిద్ధాంతం ప్రకారం మీరు హిందీ అయితే మీ మీద బలవంతం రుద్దుతాం, కానీ మేము మాత్రం ఈ దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ భాషలు నేర్చుకోము అంటే తప్పు అవుతుంది కదా. సూత్రం తప్పు అయితే లెక్క తప్పు అవుతుంది. సూత్రం తప్పు ఉన్నది. ఇక్కడ ఏమున్నది, మీరు స్థానిక భాషతో పాటు హిందీ నేర్చుకోమంటాం, కానీ వాళ్ళ స్థానిక భాషతో పాటు హిందీయేతర భాష నేర్చుకోమని ఎందుకు చెప్తలేము మనం? ఒకటి. రెండోది, దీన్ని బలవంతంగా రుద్దే క్రమం కూడా జరుగుతుంది అంటున్నాడు. ఉదాహరణకు సర్వశిక్ష అభియాన్ 2001 ముందు నేను అసలు రాష్ట్రం అంతా కోఆర్డినేటర్ గా పనిచేస్తాను. ASER అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్.
చాలా స్పష్టంగా భాషల గురించి, అభ్యసన సామర్థ్యాల గురించి నేను స్కూళ్ళలో పనిచేసేవాడిని, ఓకే. ఒక స్వచ్ఛంద కార్యకర్తగా. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఎన్ని భాషలు వస్తే అంత మంచిదే కాదట్లేదు, కానీ ఇక్కడ భాష పేరు మీద మేము సర్వేలో సర్వశిక్ష అభియాన్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగింది, ఏ రకంగా జరుగుతుంది, ప్రైవేటైజేషన్ ఎంత జరుగుతుంది, మనకు ఉన్న దానిలో భాషలు ఎట్లా, అభ్యసన సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి నేర్చుకునే క్రమంలో మేము ఒకటి గమనించడం అంటే సొంత మాతృభాషలో చదివిన అంతా ఇతర భాషల్లో మొదలు పెడితే రాదు అని ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ 2001 సర్వశిక్ష అభియాన్ తర్వాత ఏదైతే మనం చేస్తున్నామో కొన్ని మార్పులు కూడా చేసుకున్నాం. సర్వశిక్ష అంటే శిక్ష అంటే మనకు ఒక రకంగా పనిష్మెంట్ అని అర్థం. మనం దాన్ని ఏం చేసుకున్నాం, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు దాన్ని రాజీవ్ విద్యా మిషన్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే శిక్ష అనగానే మనకు ఒకటి వచ్చేస్తుంది, శిక్షణ అంటే శిక్ష. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే ఈ భాష నేర్చుకునే క్రమంలో 2001 దానిలో సర్వశిక్ష అభియాన్ నిధులు కొన్ని చేస్తున్నారు. అట్లానే ఆ నిధులను ఆపుతామంటే సమస్య వస్తుంది. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ నిధులు ఏవైతున్నాయో మీరు త్రిభాషా సూత్రాన్ని ఆచరిస్తే తప్ప మీకు ఇవ్వము, మేము దీన్ని ఆపుతాము అని రావడం వల్ల తమిళనాడు తిరగబడుతుంది. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేను అన్నారు అనుకోండి, ఇక్కడ కూడా ఆపుతారన్నట్టు కదా. నిధులు ఆపి బలవంతంగా త్రిభాషా సూత్రాన్ని దక్షిణ భారతదేశం మీద ఎందుకు రుద్దుతున్నారు? దక్షిణ భారతదేశం కాదు, నేను చెప్తున్నాను కదా, ఇతర భాషలపైన ఎందుకు రుద్దుతున్నారు అంతే, ఎందుకు రుద్దుతున్నారు అని దాన్ని నేను ఇందులో పాయింట్ పట్టుకొని బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనవద్దు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు స్వాంతన కలిగించాలంటే హిందీ ఇతర ప్రాంతాల భాషలను, హిందీ వాళ్ళ స్థానిక భాష కాకుండా ఇతర భాషలు అట్లా బాగుంటుంది. అవును అవును రైట్. ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడే మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు.